సేవకుల కూడిక సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ .0072 మరియు 73. Hallelujah. You know, who is the perfect model for the believer? విశ్వాసులకు ఒక పరిపూర్ణమైన మాదిరి ఈ భూమిలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎస్, ఉన్నారు. We have perfect model in the world. మనకు ఒక చక్కటి మాదిరి మనకు ఈ భూమిలో ఉంది. అది ఎవరు? హూ ఈస్ హి అంటే ఈజ్ నథింగ్ బట్ జీసస్. యేసే మనకు పరిపూర్ణమైన మాదిరి. అన్ని విషయాలు, ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ హి ఈజ్ ద పర్ఫెక్ట్ మోడల్ ఫర్ అస్. అన్నిట్లో ఒక పరిపూర్ణమైన మాదిరి ఎవరంటే మన యేసుక్రీస్తు. ఒకవేళ మీరు అనవచ్చు, he was in 2000 years before. No, how can he will be a model today? 2000 సంవత్సరాల క్రితం కాదా యేసు ప్రభు జీవించాడు? ఇప్పుడు యేసును ఎలాగా నేను మోడల్గా పెట్టుకోగలుగుతానని మీరు అడగవచ్చు. డోంట్ ఫర్గెట్, నిన్న నిరంతరం ఏకరీతిగా మారని వాడు యేసుక్రీస్తు. He is not changeable. Yesterday, today, forever. He is unchangeable God. He is alive. He is alive. దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. Now he can speak. ఆయన మీతో ఇప్పుడు మాట్లాడగలుగుతాడు. He can touch. నిన్ను ముట్టగలుగుతాడు. He can do miracle. నీకు అద్భుతం చేయగలుగుతాడు. He can deliver you. నిన్ను విడుదల చేయగలుగుతాడు. Because he is alive till today. దేవుడు ఇంకా జీవిస్తున్నాడు, ఇంకా జీవించబోతున్నాడు. That's why the Bible says, 1 Peter chapter 2:21. మొదటి పేతురు
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. హల్లెలూయా. బైబిల్ సేస్ హీ ఈస్ ద లివింగ్ ఎగ్జాంపుల్. మనకు ఆయన జీవముతో కూడిన మాదిరి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈవెన్ ఐ కెనాట్ సే ఐ యామ్ పర్ఫెక్ట్ మోడల్ ఫర్ యూ. నేను నీకు పరిపూర్ణమైన మాదిరి అని నేను కూడా చెప్పలేను. స్టిల్ ఐ యామ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ద పర్ఫెక్షన్. నేను ఇంకా పరిపూర్ణతలోనికి సాగుతున్నాను, ఇంకా ఎదుగుతున్నాను. ఇప్పుడు ఇంకా నా ఇల్లు కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నేను పరిపూర్ణతలోనికి రాలేదు. ఇంకా స్టిల్ ఇట్స్ ఆన్ ద ప్రాసెస్. ఇంకా నేను అలాగా నడుస్తూ ఉన్నాను. ఎప్పుడో ఒకరోజు ఆ యేసుక్రీస్తుకు సమానమైన పరిపూర్ణత కలిగి ఉంటాను. హల్లెలూయా. నౌ we got only one model, only one example. మనకి ఇప్పుడున్న ఏకైక మాదిరి, ఏకైక సాక్ష్యం ఎవరంటే మనం ఆరాధించిన యేసుక్రీస్తు. సో the Bible is instructing us to follow the footsteps of Jesus. అందుకొరకే బైబిల్ అంటుంది యేసుక్రీస్తు యొక్క మాదిరిని వెంబడించండి. మీరు ఏం చేయాలి? మాదిరిని వెంబడించండి. ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క మాదిరిని వెంబడించండి. బైబిల్ చెప్తుంది జెనసిస్ చాప్టర్ 7:16. ఆదికాండ 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరుల్లో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. The Bible says the Lord shut the door of ark. యెహోవా తలుపు వేసెను. Even the life of Lot, you know what happened? He shut the door. Genesis chapter 19:6. ఈవెన్ లోతు జీవితంలో దేవుడు తలుపు వేస్తాడంట. ఆదికాండం 19వ అధ్యాయం 6వ వచనం. లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి. హల్లెలూయా. లోతును ప్రేరేపించింది దేవుని ఆత్మ అని మనం చెప్పవచ్చు. గాడ్ స్పిరిట్ ఇన్స్పైర్డ్ Lot to shut the door. Now the Bible says follow the example of God, example of Jesus, model of Jesus. యేసుక్రీస్తు యొక్క మాదిరిని పాటించండి అని బైబిల్లో రాయబడి ఉంది. హీబ్రూ చాప్టర్ 3:1. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? కన్సిడర్ ద అపోస్టల్స్ అండ్ హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ కన్ఫెషన్ క్రైస్ట్ జీసస్. తమిళం బైబిల్లో ఎలా ఉందంటే గమనించి చూడండి, గమనించి చూడండి. కన్సిడర్, అబ్జర్వ్ జీసస్, అబ్జర్వ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ఆ అడుగును గమనించండి, డైరెక్షన్ గమనించండి. యేసు ఏ మార్గం నుండి ప్రయాణించాడో, యేసు ఏ వే నుండి ప్రయాణించాడో, యేసు ఎలాగ మాట్లాడాడో, యేసు ఒక క్రియ ఏంటో, యేసు ఒక నడవడిక ఏంటో దాన్ని గమనించండి. యు ఆల్రెడీ నో దట్ గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మనిషి అయ్యాడు. నోవా కాలంలో
యేసు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడైన యేసు ఏమై ఉన్నాడు? ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా, ద సన్ ఆఫ్ గాడ్, హౌ హీ ఈస్ హీ? ఆయన ఎలాగ ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆమేనండి. హీ ఈస్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. గాడ్ బికేమ్ మ్యాన్ 2000 years బిఫోర్. 2000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల క్రితం, మనకు 2000 సంవత్సరాల క్రితం దేవుడు మనిషి అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నాను? నోవా కాలంలో గాడ్ తన చేతులతో ఏం చేస్తాడు చెప్పండి? తలుపు వేశాడు. He shut the door. Now the Lord says, follow me, follow my pattern, follow my example. నేను ఏం చేస్తానో అదే నువ్వు కూడా చేయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు తలుపు వేసే అనుభవంలోనికి రావాలి. Now you have to follow the footstep of Jesus, footstep of God. That is, shut the door. Shut the door. We are in the end time. This is a right time for Jesus coming. యేసు రాకడికి ఇదే సమయం. ఇది సరి అయిన సమయంలో మనం ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ సమయంలో నేను, మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే తలుపు వేయటం. ఎందుకంటే దేవుడు మనకు ముందుగానే చేసి చూపించాడు. క్లోజింగ్ ద డోర్ ఆర్ షట్ ద డోర్ సిగ్నిఫై ద సాలిటరీ ప్రేయర్ లైఫ్ ఆర్ సాలిటరీ ఇంటిమేసీ విత్ గాడ్. ఈ తలుపు వేయటం అనేది ప్రశాంతంగా దేవునితో గడిపే అనుభవాన్ని, దేవునితో సవాసం చేయటాన్ని చూపిస్తుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తలుపు వేయటానికి ప్రేయర్కి ఏం సంబంధం అండి పాస్టర్ గారు? What is the relationship between shut the door and prayer? Yes, there is a connection. You know, when Jesus was in the world, in the earth, he told, shut your door. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమిలో ఉన్న దినాల్లో ప్రభు చెప్పాడు, నువ్వు తలుపు వేసుకో. ఎప్పుడు? ప్రార్థన చేయుచున్నప్పుడు. హల్లెలూయా. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 verse 6. మత్తయి సువార్త 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అందరూ చెప్పండి, ఏం వేసి? తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. Shut the door meaning is have solitary prayer time with God. దేవునితో చక్కటి సమయం గడపమని అర్థం. దేవునితో సమయం గడపాల. The primary sin of the Christian is prayerless life is a primary sin. క్రైస్తవ జీవితంలో పాపములో పెద్ద పాపం ఏదంటే దేవునికి సమయం ఇవ్వకపోవటమే పెద్ద పాపం. ఇది నేను చెప్పట్లా. 1 Samuel chapter 12:23 మొదటి సామెల గ్రంథం 12:23లో రాయబడి ఉంది. 12:23 12:23. ప్రార్థన చేయకపోవటమే పాపం.
God is expecting to everyone to pray. దీనికి వాళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళు ప్రార్థన చేయాలని లేదు. కొంతమంది అంటారు మా అబ్బాయి చిన్న అబ్బాయి కదండి, ఇంకా కొంచెం వయసు అయిన తర్వాత ప్రార్థన చేస్తాను. నో, సమూయేలు దేవుని స్వరం వినాలని దేవుడు కోరుకున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. సమూయేలు ఎవరైనా బాలుడు, సమూయేలు బాలుడు, కానీ దేవుడు, వాట్ ఈస్ ద గాడ్స్ ఎక్స్పెక్టేషన్? హీ మస్ట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హీ మస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నా సన్నిధిలో హీ మస్ట్ బి ఇన్ మై ప్రెసెన్స్. హీ మస్ట్ బి హియర్ మై వాయిస్. నా స్వర వినాలి, అయినా నా సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇఫ్ గాడ్ వుడ్ ఎక్స్పెక్ట్ ద baby child, not even teenage boy, he is a little one, but God expected him to in the presence of him. ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, ఎవరెవరు ప్రేయర్లు లేదో మీరందరూ రెడ్ మార్క్లో ఉన్నారు, డేంజర్లో ఉన్నారు. నటించవద్దు, క్రైస్తవ జీవితంలో నటించవద్దు. డోంట్ యాక్ట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. నువ్వు ఆదివారం ఆరాధనకి రావటం, అది చేయటం, నో, నథింగ్. మొదటిగా దేవుడు నీ నుండి కోరేది ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిరోజు కనబడాలి. నా ప్రిన్సిపల్ ఏంటంటే దేవునితో మాట్లాడకుండా దేవుడి గురించి మాట్లాడకూడదు. దట్ ఈస్ మై ప్రిన్సిపల్. వితౌట్ టాక్ టు గాడ్, దే షుడ్ నాట్, ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ గాడ్. దేవునితో మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడకూడదు. యేసు ప్రభు నిద్ర వస్తుందన్న వాళ్ళు ఎస్క్యూజ్ చేయలేదు. గెత్సేమనీలో సమ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఇన్వైటెడ్ బై జీసస్ టు బి విత్ హిమ్, ఆయనతో ఉండడానికి పిలువబడ్డారు. వాళ్ళు నిద్రపోతున్నారు, దే వర్ స్లీపింగ్, బట్ గాడ్ డిడ్ంట్ ఎక్స్క్యూజ్ దమ్. వాళ్ళు లేపాడు, నాతో కలిసి ఒక గంట మీరు ప్రార్థన చేయలేరా అని అడిగాడు. వాట్ డస్ మీన్? దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన చేయడానికి ఎక్స్క్యూజ్ లేదు. కాళ్ళ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, సావు బ్రతుకులో ఉన్నా కూడా ప్రార్థన చేయాలి. డిజిఎస్ దినకర్ గారు ఆ హాస్పిటల్లో వెంటిలేటర్లో ఉన్నారంట. ఈజ్ అబౌట్ డై, గో టు హెవెన్. అప్పుడు కూడా హీ వాస్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అంట. ఆయన పక్కన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట దినకరం గారు. ఈరోజు ఎన్ని కుంటి చాకులు చెప్తున్నాం ప్రార్థన చేయడానికి, మోకారించడానికి. సమ్ ఆఫ్ ద పీపుల్ కండిషన్ ఆర్ లైక్ దాట్. ప్రార్థనకి మనసులో, అలాగే ఫ్యామిలీ ప్రేయర్లో, మీ కుటుంబ ఫ్యామిలీ ప్రేయర్లో మనసు ఉండదు, ఇంకా తప్పదన్నట్టుగా కూర్చుంటారు. అసలు కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటాయి కదా. ఎంతమంది ఇళ్ళల్లో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి? మార్నింగ్ ఈవినింగ్ ప్రార్థన చేసుకుంటున్నారా ఫ్యామిలీగా కలిసి? ఇఫ్ యు నాట్ ప్రే అస్ ఏ ఫ్యామిలీ, హౌ కెన్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ? ఎలా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు? దేవుని రాకడికి ప్రిపరేషన్ కావాలి. If you want to encounter God, encounter Jesus in the midst of the sky, you need a preparation. That preparation begin with prayer. నీవు దేవుని రాకడలో ఎత్తపడాలంటే సిద్ధపడాలి. సిద్ధపడటానికి ప్రైమరీ ఏంటంటే, ప్రధానమైనది ఏంటంటే ప్రార్థన. ఇంకా నిర్లక్ష్యం చేయబాకు, నువ్వు నష్టపోతావు. దేవుడిని వార్న్ చేస్తున్నాడు.
ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేయబాకు. దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేయబాకు. నీ లైఫ్లో నష్టపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు నేను. గాస్పెల్ ఆఫ్ లూక్ 21:34-36 ఏమని ఉందంటే, మనుష్య కుమారుడు ఎదుట నిలబడి జరగబోతున్న వీటన్నిటిలా తప్పించుకొని టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రిబులేషన్స్. అందుకొరకే భక్తులు అంటారు, శ్రమకల రాకముందే సంఘం ఏమైపోతుంది? ఎత్తబడిపోతుంది. ప్రభు వాక్యాన్ని బట్టి బిఫోర్ ద ట్రిబులేషన్ ద చర్చ్ విల్ గాట్ అప్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. గాస్పెల్ ఆఫ్ లూక్ 21:34-36. లూకాసు వార్త 24:36 రాయబడిన ప్రకారం శ్రమకాల రాకముందే సంఘం ఎత్తబడిపోతుంది. దాంట్లో నువ్వు ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. మే ద లార్డ్ హెల్ప్ యూ టు ప్రే డైలీ ప్రేయర్. ఏదో ఒక రోజు ఉపవాసం ఉండి, 10 రోజులు ఉపవాసం ఉండి, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన మానటం కాదు. అందుకంటే బెటర్ ఏంటంటే డైలీ ప్రేయర్. అవర్ ప్రేయర్ లైఫ్ షుడ్ ఇన్ ద డైలీ లైఫ్ ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందరూ లేచి నిలబడతాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని రక్తముల కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థన శక్తితో నింపండి, ప్రతి ఒక్కరిని విజ్ఞాపన ఆత్మతో నింపండి ప్రభా. డైలీ ప్రార్థన చేయలాగన, నీ సన్నిధిలో గడుపులాగన శక్తి బలము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మని మేఘం గమనగాక, దేవుని ప్రసన్నత గమనగాక, దేవుని యొక్క వెలుగు గమనగాక. ఇప్పుడే అందరినీ యేసునామములో ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థనాత్మతో నింపండి, మోకాల అనుభవంతో నింపండి, అభిషేకముతో నింపండి, పరిశుద్ధాత్మ సన్నిధితో నింపండి, దేవుని యొక్క వెలుగుతో నింపండి, దైవిక ప్రసన్నముతో నింపండి. అందరినీ పేరు పేరు చెప్పను అభిషేకించమని అడుగుతున్నాను. దేవుని ఆత్మతో నింపమని అడుగుతున్నాను. పరలోక వెలుగుతో నింపమని అడుగుతున్నాను. ప్రార్థన అభిషేకం దయచేయండి యేసయ్య. ప్రార్థన మంటను రేకెత్తించండి ప్రభా. ప్రార్థన సమయాన్ని దొంగలించే ప్రతి క్రియను లయపరచండి ప్రభా. ప్రార్థన సమయాన్ని దొంగలించే ప్రతి కార్యాన్ని దూరం చేయండి ప్రభా. తండ్రి, ప్రార్థన చేయకుండా అడ్డుపడుతున్న సాతాను క్రియలు లయపరచండి. ప్రార్థన ఆత్మతో నింపండి. ఈ తలుపు వేసే అనుభవానికి వచ్చినకు సహాయం చేయమని, అభిషేకించమని మోకాల ప్రార్థన అనుభవం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ
0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలం నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.